ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభానతని ఉన్న పాటని నీ పాదాలకి దగ్గరికి ఈ వాక్యానుసారంగా మేము వచ్చుతుండగా మాతో మాట్లాడండి నాయన. నీ సిలువ పైన ప్రభా నువ్వు మోసినప్పుడు నాయన, నువ్వు మరణించినప్పుడు నాయన పలికిన చివరి 3 మాటలు మేము ఈరోజు ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అంతే అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే, మరి గత వారంలో మనం జరుపుకున్న మరి ఆ గుడ్ ఫ్రైడే అలాగనే ఈస్టర్ పండుగని ఉద్దేశించుకొని మరి కేవలం 3 మాటలు మాత్రమే, అంటే 7 మాటలు ధ్యానించాలి అనేది మరి మనము ఆచారంగానో లేకపోతే ఆలోచన పరంగానో మనం చేస్తున్నాం. కానీ ఈరోజు మరి నేను దేవుని చేత ప్రేరేపించబడి చివరి 3 మాటలు, ఆయన సిలువ పైన పలికిన చివరి 3 మాటలు, అందులో మరి ఆ 3వ మాటగా మరి చెప్పినప్పుడు మరి ఐ యామ్ థర్స్టీ, నేను దప్పిగొనుచున్నాననే మాట మీద కొంచెం ఎక్కువసేపు ధ్యానించాలని, అలాగే చివరి 2 మాటల్లో ఉన్న ఆ మీనింగ్స్ ఏంటి, అసలు అర్థం ఏంటి అనేది నేర్చుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం చదువుదామండి. దానికి యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 28వ వచనము ఒకసారి చదువుతుండగా జాగ్రత్తగా వినండి. అటు తర్వాత సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేర్చినట్టుగా నేను దప్పిగొనుచున్నాను అనెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాకండి. మరి ఏమంటున్నాడంటే, ఇక్కడ సమాప్తం అయిపోయిందని తెలుసుకొని ఆయన ఏమంటున్నాడు అంటే, ఇంకా సమాప్తం అయిపోయింది అని తెలుసుకొని ఏమంటున్నాడు అంటే, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి ఇదే మాటని మరి మిగతా 2-3 మరి సువార్తలో కూడా మరి రికార్డ్ చేయబడడం జరిగింది. మరి ఈ 5వ మాటని, హల్లెలూయా, 5వ మాటని ప్రత్యేకంగా మనం ఈరోజు ధ్యానించినప్పుడు మరి ఏ రీతిగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడో మనం గ్రహిద్దామండి. హల్లెలూయా. మరి ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు, ఆ మాట పలుకుతున్నది ఎవరు అంటే దేవాది దేవుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ఎక్కడండి? ఆ సిలువ పైన, మరి సిలువ పైన వేలాడుతున్న సమయంలో ఇంకా కొద్ది నిమిషంలో, అంటే ఇంకొన్ని నిమిషాలలోనే, మరి గంటలు కూడా కాదండి, ఇంకా చివరి దశలో ఆయన ఉంటుండగా ఇదిగో ఇక నేను చనిపోతున్నాను అని తనకి తెలిసిన సమయంలో, అంటే తన ఆత్మని అప్పచెప్పుతున్న సమయంలో మరి తను పలుకుతున్న చివరి మాటగా కూడా ఇది ఉందండి. ఏమంటున్నాడు అంటే, నేను దప్పిగొనుచున్నాను. మరి ఈ యేసు ప్రభు వారే యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఇదిగో నేను ఎవరిని అని నువ్వు తెలుసుకునే ఎడల నా దగ్గరికి వచ్చేవారు, అంటే నేనిచ్చు నీరు తాగువారు మరి ఎన్నిటికీ దప్పి కొనరు అని చెప్పినప్పుడు ఆమె అడుగుతుంది, అయ్యా మరి ఆ నీరు నాకు ఇవ్వు అన్నప్పుడు, ఇదిగో నువ్వు ఎవరినైతే చూస్తున్నావు అతనే నేనని చెప్తూ, అంత మాత్రమే కాదు నేనే జీవజల నదినని చెప్తూ, నేనే ఆ జీవజలం అని చెప్తూ ఆ వ్యక్తి మరి ఆ యేసు ప్రభు వారు ఆమె దాహాన్ని తీర్చినట్టుగా, అంటే మరి ఏ రీతిగా దాహం తీర్చాడు అంటే, మరి ఆమెతో మాట్లాడడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు వారిని తను తెలుసుకొని తనని హృదయంలో అంగీకరించినప్పుడు మరి దేవుణ్ణి తెలుసుకున్నటే నిజమైన మరి దాహానికి అంతమన్నట్టుగా మరి దేవాది దేవుడు ఆ రోజు ఆ స్త్రీకి మరి జవాబునిచ్చి ఉన్నాడు. ఆమె దప్పికని తీర్చాలండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాంటి దప్పికను తీర్చగలిగిన శక్తి గల ఈ దేవాది దేవుడు మరి ఆ శిలువ మ్రానుపై వేలాడుతూ మరి ఆయనకెందుకు దాహము కలిగింది, ఆయన ఎందుకు దప్పి కొనుచున్నాడు అని ఆలోచన చేసినప్పుడు మరి నేను అడిగాను, ప్రభా ఏంటి దీనిలో అర్థం, ఎంతో మంది చెప్తున్నారు కానీ నాతో కూడా మాట్లాడవా అన్నప్పుడు మరి అందరు అంటున్నారండి, గమనించారా, చాలా మంది అంటారు ఆయన మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఒక మనిషిగా అన్ని గంటలు మరి ఆయన బరువును మోసాడు, అంటే అంత దూరం నడిచాడు, అన్ని దెబ్బలు తిన్నాడు, అంత మాత్రమే కాదు ఆల్మోస్ట్ 24 గంటల పాటుగా మరి ఆయన ఏమి తినలేదు తాగలేదు కాబట్టి మరి ఆ సమయంలో ఒక మనిషిగా ఒక శరీరంలో జీవిస్తున్న వ్యక్తిగా మరి అతనికి దాహం అనేది వేసింది కాబట్టి అని కొంతమంది చెప్తా ఉంటారు. కానీ ఇది శారీరానుసారమైన దాహము కాదని ఆత్మదేవుడు చెప్తున్నాడు. నిజమే అనుకోవచ్చు, నిజమే అలాంటి దాహం అతనికి కలిగి ఉండొచ్చు, కాదనట్లేదు, ఎందుకంటే ఆయన శరీరంలో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆ దాహం నిమిత్తము ఆయన కావాలంటే ముందు కూడా అడగచ్చు కదండి, అంతకంటే ముందు కూడా అడిగి ఉండొచ్చు, కానీ అతను అడగట్లేదు. కానీ ఇక్కడ మాత్రం క్లియర్గా అడుగుతున్నాడు. అది కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వేదనతో కూడిన బాధతో కూడిన మాటతో మాట్లాడుతున్నాడు. నేను దప్పిగొనుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, తను కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాడు. మరి అంతరంగంలో తను తెలుసుకొని మాట్లాడుతున్న మాట ఏంటంటే, సమాప్తం అయిపోయింది, ఇక అయిపోయింది, ఇంక ఇంతటితో అయిపోయిందని కూడా తను చెప్తున్నాడండి. హల్లెలూయా. అది 6వ మాటగా మనకు తెలుసు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. ఈ 2 మాటల మధ్య జరిగిన సంఘటన చూస్తే మరి నాకేమనిపించిందంటే, మరి 24 గంటల నుండి, హల్లెలూయా, ఆల్మోస్ట్ 24 గంటల నుండి ఎప్పుడైతే ఏ క్షణమైతే యూదా ఇస్కరైట్ ద్వారా మరి యేసు ప్రభు వారు శత్రువులకు అప్పచెప్పడం జరిగిందో, ఆ తర్వాత తను మరి పెద్ద అధికారుల దగ్గర మరి నిలబడ్డము, మరి శిక్షకి తీర్పుకి పాత్ర అవ్వడము, అంత మాత్రమే కాదు 39 కొరడా దెబ్బలే కావచ్చు, మరి తనని ఘోరంగా హింసించడమే కావచ్చు, రాళ్లతో కొట్టడమే కావచ్చు,
మరి ఆ తర్వాత మరి గొల్గొతా కొండ మీదకి ఆయన ఆ సిలువని మరి మోసుకెళ్ళిన సమయం అంతటిని చూస్తే ఆల్మోస్ట్ 24 గంటల సమయం ఉంటుందండి. మరి ఆ 24 గంటల సమయంలో కూడా మరి ఆయన ఏం చేస్తున్నారు తెలుసండి, ఆయన పాపంగా మారిపోయాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అప్పజెప్పబడ్డాడో ఆ రాత్రి ప్రభువు భల్లా రాత్రి అంటే ఆ రాత్రి ఆయన ఎప్పుడైతే రొట్టె విరిచాడో, మరి ఇది నా శరీరం, ఇది నా రక్తం అని చెప్పి శిష్యుల చేత పంచుకొని తర్వాత మరి తోటకెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు మరి వచ్చిన దూతలు, సహాయం చేయడానికి వచ్చిన దూతలే కావచ్చు, కంఫర్ట్ చేయడానికి వచ్చిన దేవుని హస్తమే కావచ్చు, మరి ఎప్పుడైతే మరి ఇక్కడ అప్పజెప్పబడ్డాడో ఆ క్షణం నుండి ఆ దేవదూతల మరి స్పందన అనేది, స్పర్శ అనేది లేదండి. మరి దేవుని కంఫర్ట్ అనేది తను తొలగిపోయాడు. అంత మాత్రమే కాదు, తన పాప భారం అనేది అంటే లోకానికి సంబంధించిన పాప భారం అనేది ఆ క్షణం నుండే తను మోయడం ఆరంభించాడు. కాబట్టి తను సంపూర్ణంగా ఒక పాపిగా మారిపోయాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి నేను మాట్లాడుతున్నానండి? యేసు ప్రభువారు పాపంగా మారిపోయాడని చెప్పడానికి నాకు బాధగా వేదనగా ఉంది, కానీ అది మేలండి. ఎందుకంటే మనల్ని విడిపించడానికి ఆయన అలా చేసి ఉన్నాడు. కాబట్టి మనం అందులో సంతోషించాల్సింది. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారిగా మనం ఉన్నాం. అయితే మరి ఈ దాహం గురించి మాట్లాడుతుంటుండగా, దాహము అవును, ఎప్పుడైతే ఆ వ్యక్తి మరి యేసు ప్రభు వారు పాపంగా మారిపోయారో ఆయనకి ఎక్కడ మరి వ్యత్యాసం వస్తుంది ఇక్కడ అనేది చూస్తే, మరి ఆయన తండ్రి అయిన దేవునితో సంబంధం తొలగిపోయినది. కాబట్టి మరి దేవుని యొక్క మరి నిరీక్షణ కొరకు మరి తండ్రితో కనెక్షన్ లేదు. కాబట్టి ఆ కనెక్షన్ అనేది తెగిపోవడం వలన, ఎందుకంటే పాపానికి దేవునికి అసలు సంబంధం లేదు. కాబట్టి మరి దేవుడు పాపం దగ్గర ఉండలేడు. కాబట్టి మరి పాప స్వరూపి అయిపోయిన యేసు ప్రభుతో దేవాది దేవుడు పలకడం లేదు, మాట్లాడటం లేదు. కాబట్టి నిజం చెప్పాలంటే అక్కడ దేవుని సన్నిధి కొరకు, తన తండ్రితో మాట్లాడటం కొరకు, తన తండ్రితో మరి తను ఏకమవ్వడానికి కలుగుతున్న దాహం గురించి ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అవును, చిరకనైతే ఇచ్చారండి. అవును, మరి ఒక వైన్లో ముంచి మరి ఆ చిరకని మరి అందించినట్టు కూడా మనకి తెలుసు. మరి ఆ అందించినప్పుడు కూడా మరి ఆయన కేవలం ముట్టినట్టుగా మరి తాగినట్టుగా అని అంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే అది ఆయన దాహాన్ని తీర్చలేదు. ఆయన శరీరక దాహాన్ని ఏమైనా తీర్చిందేమో నాకు తెలియదు, కానీ ఆయన ఆత్మీయ దాహం అయితే తీర్చలేదు. మరి ఒక మాట చెప్తున్నానండి, అవును, ఆయన శరీరం అయితే పాపంగా మారిపోయింది, కానీ ఆయనకంటూ ఒక ఆత్మ ఉంది. ఎందుకంటే ఆయన మానవ స్వరూపిగా వచ్చాడు, సంపూర్ణ మానవుడిగా వచ్చాడు. కాబట్టి ఆయనలో ఉన్న ఆత్మ, ఆయనలో ఉన్న ప్రాణం చావలేదు, అది పాపానికి కూడా గురవ్వలేదండి. దానిలో ఏ పాపం లేదు. ఆయనలో ఉన్న ఆత్మ ఎవరు తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఆ ఆత్మకి మరి మరణం అనేది లేదు, ఆ ఆత్మకి మరి మలినం అనేది అంటలేదు. కానీ ఆయన పాపరహితుడిగా ఉన్నంత కాలము మరి ఆయన శరీరము కూడా పాపం లేనిగట్టుగా ఉంది. కానీ ఎప్పుడైతే పాప భారాన్ని మోయడం ఆరంభించాడో కేవలం శరీరం మాత్రమే పాపం అయిపోయింది. కానీ ఆయనలో ఉన్న ఆత్మ మాత్రం దేవుని సన్నిధి కోసం, దేవుని కోసం కొట్టుకుంటుండగా మరి ఆయన పలుకుతున్నాడని ఆత్మ స్వరూపంతో మరి ఆత్మలోకి వెళ్ళి వచ్చిన మరి ఆ మాటతో పలుకుతున్న మాట ఏంటంటే, నేను దాహము కలిగి ఉన్నానని చెప్తున్నాడు, నేను దప్పిగొనిచున్నానని చెప్తున్నాడు. దేని నిమిత్తము అంటే దేవుని సన్నిధి నిమిత్తం, దేవునితో ఏకమవ్వాలని. దానికంటే ముందు మాట 4వ మాటగా మనం ధ్యానించుకుంటాము. ఏంటి అంటే, మై లార్డ్ వై హ్యావ్ యూ ఫోర్సాకెన్ మీ, నా తండ్రి, నా దేవా, ఎందులకు నన్ను విడనాడితివి అని కూడా అక్కడ పలుకుతున్నాడు. ఆయన అక్కడ మొర పెడుతున్నాడు. అక్కడ కూడా జవాబు లేదండి. ఆ సమయంలో కూడా దేవుడి దగ్గర నుండి ఏ జవాబు లేదు, మరి ఏ పలుకు లేదు. మరి అప్పటి వరకు ఆ గచ్చమైన తోటలో ఆయన కన్నీరు కార్చుతున్నప్పుడు, చెమట రక్తంగా మారుతున్నప్పుడు వచ్చి ఓదార్చిన దూతలు కూడా మరి అక్కడ లేరు. కానీ మరి ఇక్కడ చూస్తే అక్కడ వచ్చిన వారు ఇక్కడ లేరు. కాబట్టి తను కంప్లీట్ గా ఒంటరివాడైపోయాడు. కేవలం నీ కోసం, నా కోసం ఆయన ఒంటరివాడైపోయిన తర్వాత దేవాది దేవుడు మరి ఏం చేస్తున్నాడంటే పైనుండి మౌనమైపోయాడు. అది కేవలం ఆ దృశ్యాన్ని చూస్తూ ఆయన ఎంత నలగొట్టపడుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయనలోకి వెళ్ళిపోయాడా, ఆయనలోనే ఉండి కృంగిపోతున్నాడా నాకు తెలియదు. కానీ మరి తండ్రి దేవుడు మాత్రం పరలోకము నుండి ఈ బిడ్డని చూస్తూ కృంగిపోతున్నాడు. కానీ ఒకవైపు నన్ను చూసి ఆనందిస్తున్నాడు. ఎందుకంటే ఈ కార్యము జరిగితేనే తప్ప, హల్లెలూయా, ఈ సెపరేషన్ అనేది జరిగితే తప్ప, హల్లెలూయా, ఆయన పాపంగా మారితేనే తప్ప మనకు విమోచన లేదు, మనకు విడుదల లేదండి. మరి అందు మాత్రమే కాదు, మరి ఆ తర్వాత చూస్తే వెంటనే మరొక సందర్భంలో వెంటనే ఆ 2-3 నిమిషాల తర్వాతనే వెంటనే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటి అంటే మరి 6వ మాటగా ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఏంటి అండి? ఏది ఫినిష్ అయిపోయింది? నేను ధ్యానించినప్పుడు అవును, మనం అనుకుంటాం అయిపోయింది, సమాప్తం అయిపోయింది. ఏమి సమాప్తం అయిపోయింది? దేవాది దేవుడు మన జీవితంలో ఏది ముగించేశాడు అనేది ఆలోచన చేస్తే కేవలం మరి ఆయన మరణం అనేది సమాప్తం అయిపోయిందా, లేకపోతే ఆయన మరణించాడు కాబట్టి ఇంక అక్కడితో అయిపోయిందా, మరి పాప భారాన్ని మోసాడు కాబట్టి అది ముగించబడిందా, అసలు ఏం ముగించబడింది అనేది ధ్యానం చేస్తే నిజమే అండి, ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆయన ఏ చిత్తము నెరవేర్చడానికి 33.5 సంవత్సరాలు భూమి మీద మరి
ఎదురు చూశాడో, వేచి ఉన్నాడో, మరి తన మహిమా స్వరూపాన్ని విడిచిపెట్టి మరి కేవలం నీ నా నిమిత్తము ఎందు నిమిత్తమే ఒక బాల యేసుగా భూలోకానికి వచ్చాడో, ఒక కన్య గర్భంలోకి వచ్చాడో, మరి ఆయన చేస్తున్న మాట ఏంటి, ఆయన చేస్తున్న కార్యం ఏంటి అనేది చూస్తే ఆయన సమాప్తమైనది అని చెప్తున్నాడు. ఏమి సమాప్తమైనది అని చూస్తే మరలా అదే మాట అండి. ఆయన ఏ సంకల్పం కోసం వచ్చాడో, ఏ సంకల్పాన్ని సంపూర్ణం చేయడానికి వచ్చాడో, దైవ చిత్తము దేవుని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడో ఆ దేవుని చిత్తము సంపూర్ణము చేసి పలుకుతున్న మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్తున్నాడు. ఇది ఎవరికి చెప్తున్నాడు తెలుసా అండి? నీకు నాకు చెప్పకపోవచ్చు, కానీ దేవాది దేవుడికి చెప్తున్నాడు. అయ్యా ఇది సమాప్తమైనదని చెప్పేసి వెంటనే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటి తెలుసా అండి? ఇదిగో తండ్రి, హల్లెలూయా, అప్పటిదాకా తండ్రి అని పిలవలేని పరిస్థితిలో ఉన్న ఈ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, నా దేవా, నా తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పచెప్తున్నానని 7వ మాటగా చెప్పి ఉన్నాడండి. అవును, దేవునికి మహిమ కలుగును గాక. 5వ మాట తర్వాత జరిగిన మరి పలికిన 7వ మాట, ఆ 7వ మాట 6వ మాటని రెండు కలిపి చెప్పినప్పుడు అక్కడ ఏముంటుందండి? ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి తండ్రి నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అంటున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పిన మాటకి అర్థం ఏంటి అనేది చూస్తే, నేను అనుకున్నాను తండ్రి చిత్తము చేయడం ఆయనకి భోజనం కాబట్టి ఆయన భోజనం సమాప్తం అయిపోయింది, ఆయన చేయాల్సిన కార్యములు సమాప్తమైపోయినాయి. కానీ ఇప్పుడు ఆయన నిజంగా దప్పికొని ఉన్నాడు, ఆయన దాహం అయితే తీరలేదు. కాబట్టి మరి ఇక్కడ ఎప్పుడైతే ఆయన ముగింపబడింది అన్న మరుక్షణం అండి, హల్లెలూయా, మనం అనుకుంటాము ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, అప్పుడు నరకానికి వెళ్ళాడు, అక్కడ నుండి మరి తాళపు చెవులు అంటే పరలోకానికి నరకానికి సంబంధించిన తాళ చెవులు తీసుకొని వచ్చి ఉన్నాడు, అహరోనమై వెళ్ళిపోయాడు, అప్పుడు అధికారం వచ్చిందని మనం అనుకుంటాం, అప్పుడు ముగించబడింది, అప్పుడు సంపూర్ణమైంది, మరి 3వ దినము తిరిగి లేసినప్పుడే సంపూర్ణమైంది అని అనుకుంటారేమో. కాదండి, ఎప్పుడైతే ఏ క్షణమైతే యేసు ప్రభు వారు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడో, అవునండి, ఆయన ఫినిష్ చేసేసాడు అంటే ఆ క్షణంలోనే ఆ మాటలోనే మొత్తము సమాప్తమైపోయింది. పాత రోత జీవితంలో మనము ఉన్న వారమైనను మన జీవితాలని మరి ఆయన వైపు తిప్పడానికి, ఆయనలో ఏకం చేసుకోవడానికి, పాత నిబంధన ప్రకారం చేయబడిన ఎన్ని అర్పణలు కూడా చేయలేని కార్యాలు, ఎన్ని అర్పణలు కూడా మరి తీసుకురాలేని పరిశుద్ధతని, ఎన్ని అర్పణలు కూడా మరి మన జీవితంలో మనల్ని దేవునితో ఏకం చేయలేని కార్యాలన్నింటిని ఆయన సంపూర్ణము చేశాడండి. హల్లెలూయా. ఆయన ఒకే ఒక బలితో, ఒకే ఒక అర్పణతో ఆయన చేసిన కార్యం ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడండి. నిజం చెప్పాలంటే ఆయన ప్రాణం పోలేదు, ఆయన అక్కడ మరణించలేదు, కానీ ఆయనను చెప్తున్న మాట ఏంటంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పాడండి. కానీ మరి ఎందుకు మరణించాలి? ఆయన కార్యం చేసేసాడు, పాపానికి వెల చెల్లించాడు, మరి ఆయన కార్చబడిన రక్తంతో, ఆయన పొందుకున్న గాయముల చేత మనకి కావాల్సిన సంపూర్ణ వెల చెల్లించి మనల్ని క్రయధనముగా సంపూర్ణమైన వెలతో మనల్ని సొంతము చేసుకున్న మాట నిజమే. కానీ ఆయన మరణించాల్సిన అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే ఆయన శరీర రూపంలో వచ్చి ఉన్నాడు కాబట్టి, ఆ శరీరం అనేది మరి మరలా కూడా మట్టిలో నుండే వచ్చింది కాబట్టి అది మట్టిలోనికి వెళ్ళాలి కాబట్టి ఆయన మరణించాల్సింది ఉంది. ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి అర్హత లేదు, ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీయలేరు. కాబట్టి ఆయననే మరి ఆయన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన శరీరం అనేది మరి లోకానుసారమైన శరీరాన్ని ఆయన విడిచిపెట్టాలి కాబట్టి, పరలోకానికి ఆయన తిరిగి వెళ్ళాలి కాబట్టి మరి ఆయన చనిపోవడం అనేది జరిగిందని నాకు ఆత్మదేవుడు బయలుపరచడండి. నిజమే, దేవుడు కేవలం వచ్చి ఆయన రక్తాన్ని సమర్పించేసి ఆయన వెళ్ళిపోతే సరిపోయేది, కానీ ఆయన శరీరధారిగా వచ్చాడు, కానీ శరీరానికి కూడా సమాప్తం ఇవ్వాలి. కాబట్టి ఆ సమాప్తం అనేది ఆయన మరణ, పునరుత్థాన అంటే భూస్థాపన, ఆ తర్వాత తిరిగి లేవడంతో సంపూర్ణం చేశాడండి. నిజం చెప్పాలంటే ఆయన మన పట్ల చేసిన కార్యము ఎప్పుడైతే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి ఆ సెలవు మీద పలికాడో అప్పుడే సమాప్తం అయిపోయింది. ఇది నువ్వు నమ్ముతున్నావా చెల్లి? ఇది నువ్వు నమ్ముతున్నావా అక్క అని నేను ఈరోజు అడుగుతున్నాను. నేనైతే నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నాను తెలుసా? నా జీవితంలో నేను చేసిన పాపాలు భయంకరమైన పాపాలండి, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారిని తెలుసుకున్నాను, తను నా నిమిత్తము వెల చెల్లించాడు, నా నిమిత్తము మరణించాడు, నా కోసం ఆయన చేయాల్సిందంతా చేశాడని నేను సత్యము తెలుసుకున్నాను. ఆ రోజున నేను సంపూర్ణంగా ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చినప్పుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆల్రెడీ సమాప్తము చేసిన దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను వెల చెల్లించాను కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, కానీ ఇక మీదట ఎన్నటికెన్నటికి అలాంటి పాపాలు చేయకుండా, మరి అలాంటి విషయంలోనికి వెళ్లకుండా నువ్వు సజీవమైన నా బిడ్డగా నా స్వరూపంలోకి నువ్వు మారమని ఆయన వాగ్దానం చేసి, అంటే ఆయన బలాన్ని ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడుచుట కృప చూపించాడు. ఇది జరిగి కూడా 12 సంవత్సరాలు అయిపోయింది. మరి నిజం చెప్పాలంటే సిలువ గురించి ధ్యానిస్తే ప్రతి సంవత్సరం కొత్తదనమే, ప్రతి దినము కొత్తదనమే, ప్రతిరోజు మనం ఆ క్రాస్ ని ధ్యానించవచ్చు, ఆ క్రాస్ లో ఉన్న మర్మం గురించి మనం తెలుసుకోవచ్చు, ఆయన రక్తంలో ఉన్న సత్యాల గురించి మనం తెలుసుకోవచ్చు. కానీ మనకు తెలిసిందల్లా నిజంగా ఒకటేనండి, ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావా, ఆయనతో నువ్వు ఉంచున్నావా, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా, ఆయనతో మరి నువ్వు ఏకమైపోతున్నావా? ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో యేసు ప్రభు వారు చేసిన ఈ సత్క్రియను బట్టి, ఈ సమాప్తం అనే కార్యము ద్వారా, ఈ సిలువ నాలుపైన ఆయన చేసిన గొప్ప
గొప్ప కార్యాన్ని బట్టి, ఈ బలి అర్పణను బట్టి ఆయన మనల్ని తనతో ఏకం చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన కుమారుడైన యేసు ప్రభుకి మరి సాదృశ్యంగా మాత్రమే కాదు, సమానత్వాన్ని కూడా మాత్రమే ఇవ్వట్లేదు, కానీ ఆయన ఏ తాళపు చేయులైతే హల్లెలూయా మరి పరలోక సంబంధమైనది, నరకానికి సంబంధమైన తాళచేలు ఏవైతే మరి ఆయన తీసుకెళ్లి ఆ తండ్రి దేవునికి అప్పచెప్పాడు, ఆ తాళచేతులు ఆ అధికారాన్ని శిష్యులమైన మనకి, ఆయన బిడ్డలమైన మనకి ఇస్తూ మరి ఈ లోకాన్ని ఏలమని చెప్తున్నాడు. ఆదాముకి ఇచ్చిన అదే అధికారాన్ని ఈరోజు మనకు కూడా ఇస్తుండగా మనమేం చేస్తున్నాము అంటే మనకు తెలియకుండానే, మనకు తెలిసి కూడా తెలియకుండా కూడా మరి ఎన్నోసార్లు మరలా ఆ పాప రోత జీవితానికే మనం పోతున్నామండి. మనలో ప్రేమ లేదు, మనలో సత్యం లేదు, మనలో యథార్థత లేదు. ఆయన ప్రతి దినము మనల్ని బట్టి బాధపడుతూనే ఉన్నాడు, వేదన పడుతూనే ఉన్నాడు. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఇదిగో ఇప్పటి వరకు మీరు ఇన్ని రోజులైంది దేవుళ్ళలో ఎదుగుతూ మరి ఇప్పటికీ మీరు మాంసము తినవలసిన వారే, అంటే మాంసము తింటూ ఇతరులకి భోజనం పెట్టవలసిన పరిస్థితిలో ఉన్న మీరు ఇంకనూ పాలు తాగే చిన్న బిడ్డలాగా ఉన్నారు, ఇంకా తప్పులు చేస్తున్నారు. ఇంకా అవి కూడా ఎలాంటి పాపాలను ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఏదో పెద్ద పాపాలు కాదని కుళ్ళులు, కుతంత్రాలు, ఈర్ష్యలండి, చిన్న పగలు. ఇదిగో వారికంటే నాకంటే వారు గొప్పగా వారని, వారికంటే నేనే గొప్పగా అవ్వాలని చెప్పేసి చిన్న మనస్తత్వాలు, చిన్న పిల్లల మరి గొడవలతో కూడిన సంఘర్షణలు అనేవి జరుగుతున్నాయి. చెప్పాలంటే వాటి వల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, కానీ అలాంటి వాటిని బట్టి మనస్పర్ధలు తెచ్చుకొని చంపేదాకా కూడా తీసుకెళ్లిపోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందును బట్టి పౌలు చెప్తున్నాడు అక్కడ పత్రికల్లో క్లియర్గా, మీరు ఈ పాలు తాగవలసిన పరిస్థితిలోనే ఉన్నారు, ఇంకా అసలు మాంసము తినవలసిన మీరు, ఇతరులకి బోధించవలసిన వారు మీరు ఇంకనూ అదే పరిస్థితిలో ఉన్నారని చెప్తున్నారండి. అవును, మనం కూడా 40 దినములు ఉపవాస ప్రార్థన ముగించుకున్నాము. మరి ఆయన శిలువ ధ్యానాన్ని చేశాం. 7 మాటలు మరి సంఘాల్లో మరి 7 మాటలే కావచ్చు, ఆయన పునరుద్ధాన గురించిన పునరుద్ధాన శక్తిలో ఉన్న మరి సత్యాలే కావచ్చు మనం నేర్చుకున్నాము. మరి ఎన్ని రోజుల వరకు అవి మనలో ఉంటాయి? కనీసం పెంతెకోస్తు దినమని చెప్పేసి ఆచారబద్ధంగానో లేకపోతే ఆలోచన పరంగానో మరి ఈ రోజు నుండి మరలా చూస్తే మరి ఆ ఈస్టర్ దినం నుండి 50 రోజుల వరకు కూడా మరలా కూడా కొంతమంది సంఘంలో ఆరాధనలు, ప్రార్థన జరుగుతూ ఉంటాయటండి. మరి ఆ 50 రోజుల వరకన్నా మరి నిజంగా దేవాది దేవుని నామంలో మనం పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా అనేది ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నిజంగా తప్పు చేస్తావు, చేయకుండా ఉండలేవు, కానీ మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 1 యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట క్లియర్గా ఉంటుంది. మనము పాపము లేని వారమైతే అబద్ధికులం అని ఉంటుందండి. మనం పాపము చేయలేని ఎడల మరి మనము పాపం చేయకుండా అయితే ఉండము, చేస్తాము తప్పకుండా. కాబట్టి చేశామని ఒప్పుకొని నువ్వు వాటిని విడిచిపెట్టిన దేవాది దేవుడు నీకు ఇస్తున్న గొప్ప దీవెన ఏంటి తెలుసా? మనం అపనమ్మకమైన వారమైనను ఆయన నమ్మకం కలిగిన వాడు కాబట్టి మన పట్ల ఆయన కృప చూపించి మన పాపములన్నింటినీ తూర్పునకు పడమర ఎంత దూరంగా ఉందో అందాక మన అతిక్రమాలని మరి తుడిచివేస్తాడటండి. మరలా మనల్ని ఆయనతో ఏకపరుచుకుంటాడంట. ఈ ఏకత్వం నుండి నువ్వు తొలగిపోతే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిజం చెప్పాలంటే ఇక్కడ దేవాది దేవుడైతే సమాప్తం చేశాడు, సంపూర్ణం చేశాడు. ఆయన చేయవలసింది ఇంకేమీ లేదు, ఆయన రావాల్సిన అవసరం లేదండి. ఇంకా ఆయన రెండో రాకడికి వస్తున్న మాట నిజమే, అది తర్వాత విషయం. ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన రావాల్సిన సమయంలో వస్తాడు. కానీ నువ్వు నేను చేయవలసిన బాధ్యత ఏంటి? మనం ఆయన పట్ల ఎలా ఉండాలి, ఏ రీతిగా ఉండాలి, ఆయన చిత్తము మనం ఏ రీతిగా నెరవేర్చాలి అనేది మనం చూస్తే కేవలం ఆయన వారసులుగా ఆయన స్వరూపంలో మార్చబడుతూ ఆయన కొరకు జీవిస్తూ ఎంతో మందిని ఈ సత్యాన్ని, సిలువ సత్యాన్ని మనం ఇతరులకు బోధించినప్పుడు మనము నిజంగా ఆయనలాగా మారతామండి. హల్లెలూయా. పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఇతరులకి బోధించి, హల్లెలూయా. చూడండి, పెద్ద దేవుని సేవకులే చెప్తున్న మాట, అంత గొప్ప సేవకుడు మాట్లాడుతున్న మాట అండి. ఇదిగో నేను ఇతరులకి బోధించి నేనే పడిపోతున్నానేమో, నేనే తప్పిపోతున్నానేమో అని చెప్పేసి బాధపడుతున్నాడు అక్కడ. కానీ మరి ఏమంటాడు తెలుసా? అందు నిమిత్తమై నేనెక్కడ పడిపోతాను, ఇతరులకు బోధించి నేనెక్కడ తప్పిపోతానో, ఈ పిలుపుకు నేనెక్కడ దూరం అవుతానని భయపడి ఆయన ఏం చేస్తున్న తర్వాత తన శరీరాన్ని తనే నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. నలగొట్టుకోవడం అంటే మరి ఏ రీతిగా నలగొట్టున్నాడు? తను కావాలని ఒక కర్రతో కొట్టుకుంటున్నాడా, ఒక తాడుతో హింసించుకుంటున్నాడా, లేకపోతే ఉపవాసాలుండి సరిచేసుకుంటున్నాడా నాకు తెలియదు. కానీ తను మాత్రం అంటే తన శరీరానికి మరి ఒక ఎక్సర్సైజ్ లాంటివి మరి ఇస్తున్నాడు. అంటే తన జీవిత విధానంలో మరి తను లేజీ అయిపోతున్నాడేమో, ఆ టైంలో తను సరి చేసుకుంటున్నాడేమో. పడిపోతే అంటే టెంప్టేషన్స్ వస్తున్నప్పుడు తను సరి చేసుకుని మరి ఆ వైపు చూడకుండా, అంటే కుడికైనా ఎడమకైనా తిరగకుండా మరి ముందుకు సాగుతున్నాడేమో. ఆయన నాకు అర్థం కాలేదు, కానీ తను మాత్రం చెప్తున్నాడు, నేనెక్కడ ఇతరులకి మరి ఇప్పుడు బోధించి ఇతరులకి బోధిస్తున్నాను, నేనెక్కడ పడిపోతానా అని చెప్పేసి నేను నిలబడుతున్నాను. అంటే ఆయనకే ఆ ఎక్సర్సైజ్ అవసరమైనప్పుడు, ఆయనకే మరి ఆ మార్మన్స్ అనేది ప్రతి దినము తెలుసుకొని నూతనీకరించడం అవసరమైనప్పుడు నీకు నాకు కూడా అవసరం. కాబట్టి మన జీవితంలో మరి ప్రతి దినము సిలువని మోసుకుంటూ, అంటే సిలువని మోసుకోవడం అంటే సిలువని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు విడుదల అనేది ఉంటుంది. మనం తప్పు చేయడానికి అడుగు వేసినను మరి వెంటనే ఆ 2వ అడుగు వేయక ముందుగానే దేవాది దేవుడు మనల్ని అందులోకి వెళ్ళి లాగుతాడండి. మరి ఎవరు పడిన గోతులో వారే పడతారంటారు. మనం చేసుకున్న
తప్పులలో మనమే పడిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఇతరుల కోసమే మనం చేసేది కాదు, కానీ మన జీవితాన్ని మనమే ఎన్నోసార్లు మోసం చేసుకుంటాం, ఎన్నోసార్లు మనం పడిపోతూ ఉంటాం. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలని చెప్పినాడు. నా కృప నీకు చాలని చెప్పి పౌలు భక్తుడు చెప్పినట్టుగా మరి ఈ రోజు మనం కూడా ఆయన చిత్తము చేసి ఆయన ఇష్టానుసారంగా జీవించి ఆయన స్వరూపంలో మార్చబడి ఆయన కొరకు మరి అదే మనకి భోజనంగా, అదే మనకి చిత్తంగా, అదే మనము దాహము ఆకలి గొరిన వారుగా మనం జీవించినప్పుడు ఆయన లాగా మనం మారడానికి సహాయం చేసినప్పుడు ఆయన పోలికలో మనం ఉంటామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను అడుగుతున్నాను మరొక్కసారి మిమ్మల్ని, ఈరోజు నేను మిమ్మల్ని ఇంకొక మాట ఏమడుగుతున్నానంటే, ఎప్పుడైతే 7వ మాట చెప్తున్నాడో, దేవా నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అన్నప్పుడు నిజమే, శరీరాన్ని అయితే భూమి మీద తీసుకున్న శరీరాన్ని భూమి మీద విడిచిపెట్టి ఆయన పరలోకానికి వెళ్తున్నప్పుడు మరి ఆయన మహిమా స్వరూపాన్ని మరొక్కసారి ధరించుకొని మరి ఆయన ఆత్మని మరి అది ఆయన దేవాది దేవుని ఆత్మని ఏదైతే నల్లగొట్టబడిందో, అంటే తను లోపల మౌనం చేసుకున్నాడో ఆత్మని తిరిగి పరిశుద్ధాత్మని మరి దేవునికి అప్పచెప్పడం జరిగినప్పుడు దేవాది దేవునితో ఏకమైపోయాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నేను ఆ జీవితంలో, మన జీవితంలో ఏది ముగించబడుతుంది అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నిజమే, దేవాది దేవుడైతే ముగించేశాడు, కానీ నువ్వు ముగించుకుంటున్నావా? ఆ పాప రోత జీవితాన్ని ముగించుకుంటున్నావా, లేకపోతే వాటిని ఇంకా నువ్వు కొనసాగిస్తున్నావా? ఆయనైతే చేసేస్తున్నాడు, ఆయనైతే వెల చెల్లించున్నాడు, కానీ ఆ వెలని నువ్వు వ్యర్థం చేస్తున్నావా అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు ముగింపులోనికి వస్తుండగా ఈ రోజు నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎలాంటి ఉదాహరణలు చెప్పాలనుకుంటున్నానంటే, నా జీవితంలో కావచ్చు, మీ జీవితంలో కావచ్చు, మనం ఎన్నోసార్లు ముందుకు సాగుతుండగా మనం ఏం చెప్తామండి, ఇతరులకి చెప్పినప్పుడు చాలా బాగా చెప్తామండి. ఎంత బాగా చెప్తాము అంటే, మనం అసలు అది మనమే చేశాము, ఇది నా పట్ల జరిగింది అని కూడా మనము సాక్షులుగా మనం నిలబడతాము. కానీ కొన్నిసార్లు ఏమైపోతామో తెలియదు. ఆ టైంలో నిజమే అండి, మనం ఆ సిచ్యువేషన్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఆ సమస్యల నుండి మనం బయటకు వచ్చినప్పుడు, లేకపోతే ఆ పాపపు ఉబి నుండి మనం బయటకు వచ్చినప్పుడు మనం ఇతరులకి బోధించడానికి చాలా సిద్ధంగా ఉంటాం, చాలా సంతోషకరంగా ఉంటాం. ఎంత అంటే వాళ్ళని బయటకు లాక్కొస్తాం కూడా అండి. అంత గొప్ప బలము, ధైర్యము, ఆత్మాభిషేకంతో నింపబడిన వారు ఉంటాం. ఎందుకంటే ఆ సమయంలో దేవుని ఆత్మ మనలో కార్యము చేస్తూ ఉంటుంది. దేవునితో మనం ఐక్యమైపోయి ఉంటాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. కానీ కొన్ని దినముల తర్వాత, మరి కొన్ని రోజుల తర్వాత మరి అది అట్టడుగున పడిపోతుందండి. నువ్వు పొందుకున్న ఆ సాక్ష్యాన్ని బట్టి, విడుదలని బట్టి నువ్వు ఇతరులని బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆ సంఘటన మర్చిపోయి మరలా నువ్వు అదే తప్పులో, అదే పాపంలో పడిపోతా ఉంటావమ్మా. నేను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు అదే సిచ్యువేషన్లో ఉన్నావని దేవుడు నాకు చెప్తున్నాడు. నువ్వు ఖచ్చితంగా ఇదే పరిస్థితిలో ఉంటున్నావు, నువ్వు ఇతరులని బయటకు లాగుతున్నావు, కానీ నువ్వు అందులోకి వెళ్ళి రాలేకపోతున్నావు, నువ్వు అందులోనే కూరుకోపోతున్నావు అని దేవాది దేవుడు చెప్తున్నాడు. కానీ ఈ రోజు నీకు గొప్ప విడుదల దేవుడు ప్రకటిస్తున్నాడు. ఈ రోజు నుండి ఇంకొకసారి ఔబిలోకి నువ్వు వెళ్లకుండా దేవాది దేవుడు తన కంచెని నీ చుట్టూ పెడుతుండగా, ఆ కంచెని నువ్వు స్వీకరిస్తుండగా ఆయన రక్తపు కోటలోనికి నువ్వు రమ్మని దేవాది దేవుడు చెప్తున్నాడు. అవును, నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులే కావచ్చు, దాని వలన నువ్వు చేసిన తప్పుల వలన నీ కుటుంబంలో ఉన్న వారంతా కూడా మరి బాధ వేదనకి గురైపోతున్నారేమో. అవును, జీతగాడు జీతానికి పాత్రడు అంటారు కదండి. ఒకవేళ నువ్వు పాపము చేస్తే పాపానికి జీతమున్నా మరి అది నరకం మాత్రమే కాదు, ఈ లోకంలో నువ్వు అనుభవించవలసిన శిక్షలు కూడా ఉంటాయని వాక్యం చెప్తుంది. కానీ అవన్నిటి కూడా దేవుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పేసి ఆయన కృపా హస్తములో మనల్ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఆయన చెల్లించిన రక్తము ద్వారా, అంటే ఆయన కార్చిన రక్తం ద్వారా నీకు నాకు విడుదల ఇచ్చేశాడు. కాబట్టి ఆ విడుదలని మనం కోరుకుందామా? ఈరోజు ఆయన విడుదలని మనం కోరుకున్నప్పుడు మనకి ఇంకా ఏ ఆలోచనలు, ఏ బాధలు, ఏ వేదనలు ఉండవండి. మనం ఇతరుల జీవితంలో సాక్షార్థకరంగా ఉండాలి అంటే ఇంతకంటే మనం చేసేది ఏమీ లేదమ్మా. ఈరోజు నేను ఒక ముగింపులో మరొక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది అన్యులు, అంటే యేసు ప్రభు వారిని తెలియని వారే కావచ్చు, అంటే నామకార్థ క్రైస్తవులే కావచ్చు, లేకపోతే కంప్లీట్ గా హిందూసే కావచ్చు, మన జీవితాలని బట్టి వారు చాలా మంది మనలో అంటే దేవునిలోకి రాలేకపోతున్నారు. ఎందుకంటే మన జీవిత విధానం, మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి లాగా జీవిస్తున్నాం. యేసు ప్రభు కోసం 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తున్నామండి, కానీ 40 రోజుల తర్వాత మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? కనీసం వారు మనల్ని చూసి యేసు ప్రభుని గుర్తించగలుగుతున్నారు. ఇదిగో క్రైస్తవులు అంటే ఈ రీతిగా ఉన్నారు, అవును వీరి జీవితంలో మంచి కార్యం జరిగింది అని చెప్పేసి మనం వెళ్ళి వాళ్ళకి సాక్ష్యం చెప్పినప్పుడు అది సంతోషకరమైన విషయమే. కానీ మన జీవితంలో మార్పు అనేది వారు చూడకపోతే, మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి వాళ్ళు వస్తారని ఎందుకు అనుకుంటున్నావమ్మా నువ్వు? వాళ్ళ దేవుడు వాళ్ళకి చేస్తాడని వాళ్ళకు కూడా నమ్మకం ఉంటది కదా. వాళ్ళు అది పొందుకోలేకపోయినా కానీ పర్వాలేదు అనుకుని వదిలేస్తారే. కానీ నీ జీవితం మారకపోతే, నువ్వు సాక్షార్థకరంగా ఉండలేకపోతే, నీ జీవితంలో నువ్వు ఒక క్యాన్సర్ నుండి బయటకు వచ్చి మరి గొప్ప గొప్ప బాధల నుండి, వేదల నుండి, అప్పుల బాధల నుండి నువ్వు బయటకు వచ్చానని నువ్వు వారికి సాక్ష్యం చెప్పినాడు, నీ జీవితం మారకపోతే మాత్రం వారు దేవుని వైపు తిరగబడరండి, వారు దేవుని వైపు రాలేరు. ఎందుకంటే ఆ అద్భుతాలు మాకొద్దు, ఆ సూచక్రియలు మాకొద్దు, ఈ జీవిత విధానమే మాకొద్దు. అంటే ఆ దేవుడి దగ్గరికి వదిలితే మరి ఇది జరుగుతుందేమో అని చెప్పి స్వార్థపూర్వకంగా వచ్చి ఆ సమస్యను బట్టి వాళ్ళు వస్తారేమో, కానీ క్రీస్తు దగ్గరికి మాత్రం వాళ్ళు రారండి. క్రీస్తులో మాత్రం వాళ్ళు ఏకము కారు. ఈ రక్తంలో ఉన్న, అంటే ఆయన చేసిన ఆ శిలువ కార్యమును బట్టిన అర్థము వారికి
అర్థం కాదు కాబట్టి వాళ్ళు మరలా పడిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. నువ్వైతే సువార్త చెప్తున్నావు, నువ్వైతే సాక్ష్యం చెప్తున్నావు, నువ్వు అనుకుంటున్నావు నా పని అయిపోయింది, ఆత్మదేవుడి కార్యమే ఇది కదా, ఆత్మదేవుడి కార్యం చేయకపోతే నేనేం చేస్తానని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ జీవిత విధానం హల్లెలూయా, నీ జీవిత విధానము మరి ఏ రీతిగా మార్చబడింది. ఆ రోజు యేసు ప్రభు వారు సిలువ పైన నీ కోసం నా కోసం మరి పాపంగా మార్చబడితే ఈ రోజు మనము ఈ లోకంలో జీవిస్తున్న మనము ఏం చేయాలి తెలుసా అండి? ఆయన కోసం నీతిగా మార్చబడాలి. పాపం అనేదే మన దగ్గరికి రాకుండా, పాపం వచ్చినను దాన్ని తుడిచేసుకునే స్వభావం మనలో ఉన్నప్పుడు మనము ఇతరులకి మరి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఇతరులని మనము దేవుని వైపు ఆకర్షించేలాగాను ఆత్మ దేవునికి సహాయకులుగాను మనం ఉంటాం. ఇదే మనం చేసే నిజమైన పరిచర్య, ఇదే మనం చేసే నిజమైన స్వార్థ. మా కుటుంబంలో, నా కుటుంబంలో కూడా నేను ఎన్నోసార్లు మరి ఇతరులకి నేను ప్రార్థన చేసినప్పుడు జరిగిన సంఘటనల గురించి మా ఇంట్లో వాళ్ళకి చెప్తా వస్తున్నానండి. వాళ్ళు నా జీవితంలో ఉన్న మార్పును చూస్తున్నారు, కానీ వాళ్ళు నా పట్ల నేను నా ద్వారా ఇతరులకు జరిగిన సంఘటనల్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు దగ్గర నుండి చూడట్లేదు, వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు. కానీ మనం క్రైస్తవ సమాజంలో ఉన్నప్పుడు మన సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్ బయట వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. కేవలం మనం అవునంట అక్కడికి వెళ్తే మంచిగా అవుతుందంట, ఇదిగో మీ ఏసై దగ్గరికి వెళ్తే ఇలా అవుతుందంట అని వాళ్ళు ప్రశ్నిస్తారే, కానీ మరి వస్తే అవుతుందంట అంతవరకే. కానీ నిజ దేవుడి స్వరూపాన్ని మాత్రం వాళ్ళు గ్రహించలేకపోవడానికి కారణం నీలో నాలో ఉన్న స్వభావం. ఆ స్వభావం మార్చబడకపోవడమే. రోమన్స్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో క్లియర్గా చెప్తుంది, నీ మనసు నూతనీకరించబడాలి, నువ్వు నూతనీకరణ అవ్వాలి, అంతేకాని నువ్వు మారకుండా ఇతరులు మారాలి అంటే అది కష్టము. దేవాది దేవుడైతే తన దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డని క్షమిస్తున్నాడు, ప్రతి బిడ్డని ఆయన త్రోసివేయక మరి వారి కోసం చేయాల్సిన ప్రతి కార్యము చేస్తాడు. కానీ నువ్వు వారిని ఆకర్షించాలంటే నువ్వు ఆయన స్వరూపంలో మార్చబడాలి. ఆ మహిమ స్వరూపం నీకు ఇవ్వాలని కోరుకుంటున్న దేవుని దగ్గర నుండి నువ్వు ఈరోజు పొందుకుంటున్నావా? అలాంటి దాహం నీకు ఈరోజు కలిగి ఉండాలి, అలాంటి చిత్తము నువ్వు చెయ్యాలని, అలాంటి కోరిక నువ్వు కలిగి పొందుకోవాలని ఈ రోజు ప్రార్థన చేస్తూ ముగిస్తున్నానండి. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. ఆ రోజు యేసు ప్రభు వారు దేవుని వాసము కొరకు, తండ్రి యొక్క దేవుని కొరకు ప్రభాన ఆయన దప్పికొని ఉంటుండగా మేము నీ చిత్తము చేయాలని, అలాగే ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను నీ వైపు ఆకర్షించుటకు కలిగిన నిజమైన దాహాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.